నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దుబాయ్లో మరోసారి భారీ వర్షాలు, విమాన సర్వీసులు రద్దు. రసాయనాల పుచ్చకాయలతో ప్రమాదం, ఆరోగ్యంపై చెలగాటాలాడుతున్న వ్యాపారులు, అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు. చంద్రబాబుపై ముఖ్యమంత్రి ఫైర్, కూటమికి ఓటు వేస్తే సంక్షేమానికి ప్రమాదమన్న జగన్. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వెల్లడి. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ విస్తృత ప్రచారం, అందరినీ ఆకట్టుకుంటున్న సంక్షేమ పథకాలు. పూల వీధిని కబ్జా చేసిన వ్యాపారులు, వాహన చోదకులకు తప్పని అగచాట్లు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. దుబాయ్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలే దుబాయ్లో కుండపోత వర్షాలు కురిశాయి. తాజాగా మరోసారి ఎడారి దేశంలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఉరుములతో కూడిన వర్షాలు కురవడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా 2 రోజుల పాటు స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు. ఏప్రిల్ నెలలో కురిసిన వర్షాలతో పోలిస్తే ఈసారి కురుస్తున్న వర్షాలు తక్కువగా ఉంటాయని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంచనా వేసింది. అయినా కూడా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గురువారం ఉదయం నుంచి వర్షం భారీగా పడుతూనే ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇక మే 3న వర్షం మరింత బలంగా పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే అబుదాబిలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో మరింత స్పీడ్ పెంచారు. 2014లో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు, ఆ కూటమిని నమ్మారు, వారి మేనిఫెస్టోను నమ్మారు, వారికి ఓటు వేశారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మాయలు, మేనిఫెస్టో మోసాలు ఎలా ఉంటాయో, ఆ 2014లో ఏం చెప్పాడో, 2014 నుంచి 19 మధ్య ఆయన అధికారంలో ఉండగా ఎంతటి మోసము, ఎంతటి దగా చేశాడో మీరే చూడండి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇలాంటి అన్యాయమైన మోసాలతో, ఇలాంటి అబద్ధాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఒకటే గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ పాలన చూశారు. ఏదైతే మీ బిడ్డ చెప్పాడో ఆ చెప్పిన దానికన్నా 4 అడుగులు ముందుకు వేశాడు. మళ్ళీ ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్నాడు, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, వారి చదువులు, వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, పడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలన్నా? ఏం చేయాలన్నా? అక్క ఏం చేయాలి? 2 ఓట్లు, 2 బటన్లు, 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు పోటీ చేస్తూ ఉన్నాడు బీజేపీ నుంచి. ఆయన చరిత్ర చాలా పెద్దది. అందరూ కూర్చొని పనుకుంటారు, ఆయన ఒకటేసారి పనుకొనేస్తాడు. ఎట్లంటే ముఖ్యమంత్రి కావాల. ఆ రోజు పరిస్థితులు మనమందరూ కూడా, మీరందరూ కూడా పోరాడినారు సమైక్య ఆంధ్ర ఉండాలని చెప్పి.
మేమంతా కూడా పోరాడినాం సమైక్యాంధ్ర ఉండాలని చెప్పి. నిరాహార దీక్షలు కూడా చేశారు మిథునీళ్ళందరూ కూడా. పార్లమెంటు అభ్యర్థిత్వానికి రిజైన్ కూడా చేశారు, రాజీనామా కూడా చేశారు. మరి ఈయన అప్పుడున్న హోంమంత్రి, కాంగ్రెస్ పార్టీలో హోంమంత్రి చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీకి వెళ్ళి ఈ రాష్ట్రం విడిపోయేదానికి సహకరిస్తాను, మీరు నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డగిస్తాను, అంటే నిలబెడతాను, కంటైన్ చేస్తాను, పార్టీ పెట్టకుండా నేను అవసరమైతే అరెస్ట్ చేస్తానని చెప్పి అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టాడు. మరి నీకు రాజకీయ భిక్ష పెట్టింది, స్పీకర్ను చేసింది, అంతకుముందు చీఫ్ విప్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన చనిపోతానే ఇంత కుట్రపూరితంగా వాళ్ళ కుటుంబం మీద కక్ష కట్టి 16 నెలలు జైల్లో పెట్టించి అతన్ని రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వెన్నుపోటు పొడిచాడు, మన రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడు. అతనికి ముఖ్యమంత్రి భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేశాడు. మరి అలాంటి కుట్రదారుడు, కాన్స్పిరేటర్ ఇతను కిరణ్ కుమార్ రెడ్డి. మరి అతనికి మిథున్కు పోలిక లేదు. తప్పనిసరిగా మిథున్ మీ అందరి బిడ్డ. చిత్తూరుకు పనికిరాని వ్యక్తి తిరుపతికి ఎలా పనికి వస్తాడో ప్రజలు ఆలోచించాలని, అలాగే అభివృద్ధిని కోరుకునే జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భూమన అభినయ్ రెడ్డిని బలపరచాలని టీటీడీ బోర్డు చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 13, 14 డివిజన్లో టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక ఎస్టీవీ నగర్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో తాము ఏం చేస్తామో చెప్పకుండా కేవలం ఆరోపణలు, నిందారోపణలతోనే విపక్షాలు వారి సమయాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. చిత్తూరు దొంగైన ఆరణి శ్రీనివాసులను ప్రజలు విశ్వసిస్తే మోసపోయినట్లేనని తెలిపారు. విఘ్నులైన ప్రజలు ఆలోచించి భూమన అభినయ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారిని, మమ్మల్ని తిట్టడం కోసమని వాళ్ళు కాలమంతా కూడా వెళ్ళిబుచ్చుతున్నారు, పత్రికా సమావేశాలలో మాట్లాడుతున్నారు. ఎవరైనా ఎన్నికల్లోకి వస్తున్నారు అంటే, నిలబడుతున్నారంటే మేము ఇది చేశాం, భవిష్యత్తులో ఇది చేయబోతాం అని చెప్పి అడగాలి. అలాంటిది ఏమీ కూడా ఈ అభివృద్ధి నిరోధకులైన జనసేన, టీడీపీ కూటమి చెప్పటం లేదు. ఎవరైతే జనసేన అభ్యర్థిగా ఈ రోజున నిలబడ్డాడో అతను చిత్తూరునంతా కూడా దోచుకున్నాడని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అతనికి సీటు ఇవ్వాల. రోజుకు పూటకు ఒక సీటు మార్చేటువంటి ఆ వ్యక్తి ఈ రోజున తిరుపతిలో ఖాళీగా ఉందని, తిరుపతిలో ఎవరైతే ఈయనకు సమర్థులుగా ఉన్నారో, సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అసమర్థులని చంద్రబాబు నాయుడు గారు తలచి జనసేన అభ్యర్థిగా ఈయనకు టికెట్ ఇచ్చినారు. నువ్వు బొట్టుకిక్కడ పనికిరావు అని చిత్తూరు ప్రజలంతా కూడా తోసి పారేసినటువంటి వ్యక్తి, చీదరించుకున్నటువంటి వ్యక్తి, ఎందుకు పనికిరాడు అని గెంటేసినటువంటి వ్యక్తికి తిరుపతిలో సీటు రావటము అంటే మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. చేసుకోకుండా పోతే నష్టం భవిష్యత్తులో మీకు. ఇలాంటి వ్యక్తికి ఓట్లు వేసి అతను పొరపాటున గెలిస్తే మీకు భవిష్యత్తులో ఎప్పటికీ సీటు రాదు. సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీకి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని, తన భర్త గెలుపు తిరుపతికి అవసరమని ప్రజలే చెబుతుండడం సంతోషంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి సతీమణి భూమన మోనిషారెడ్డి తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ ఆకుతోట వీధి, నాదముని వీధి, తీర్థకట్ట వీధి, రాములవారి వీధిలో భూమన అభినయ్ రెడ్డి సతీమణి భూమన మోనిషారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. మహిళలు ఆమెకు కర్పూర హారతులతో స్వాగతం పలికి వారి సంపూర్ణ మద్దతును తెలిపారు. 5 ఏళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాల పథకాలను గురించి వివరిస్తూ, తిరుపతి అభివృద్ధికి అభినయ్ చేపట్టిన కార్యక్రమాలను తెలియజేస్తూ ఓటును అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ఇక్కడ స్పందన చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ మళ్ళీ మీరే రావాలి అంటున్నారు.
అంటూ కూడా అందరు మమ్మల్ని బ్లెస్ చేస్తూ కూడా ఫార్వర్డ్ అవుతున్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి అందరికీ కనపడుతూనే ఉంది. ఇంకా కూడా చాలా వస్తుంది. ఐటీ కంపెనీస్ వస్తాయి, ఇంకా రోడ్స్, మహిళలకి సెక్యూరిటీ అంతా కూడా ఆయన బాబుని గారు వస్తే ఎమ్మెల్యేగా అందరికీ చేస్తారు. అట్లానే జగనన్న గవర్నమెంట్ మళ్ళీ రీఎలెక్ట్ అయ్యి మళ్ళీ పొజిషన్లోకి వస్తే అందే సంక్షేమ పథకాలు కూడా మళ్ళీ వస్తూ అందరికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్తూ అందరినీ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. తిరుపతిలో జనసేన టీడీపీ కార్యకర్తలు ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రార్థనా మందిరాల వద్ద ప్రచారం చేయకూడదు, కానీ అందుకు విరుద్ధంగా ప్రచారం చేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి సంజయ్ గాంధీ కాలనీలో జనసేన నాయకులు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మదీనా మసీద్ ముంగిట ఎన్నికల ప్రచారం చేశారు. ప్రశాంతంగా ప్రార్థన ముగించుకుని బయటకు వచ్చిన ముస్లిం సోదరులకు టీడీపీ జనసేన నాయకులు కరపత్రాలను పంపిణీ చేస్తూ ఒకరిని ఒకరు తోసుకుంటూ క్యూ కట్టడంతో తమకేంటి ఈ ఎన్నికల గోల అంటూ పెదవి విరిచారు. రోడ్లపై, ఇళ్ల వద్ద ప్రచారం చేసుకోండి, గుడి దగ్గర, మసీదుల దగ్గర ప్రచారం చేయడంపై మండిపడుతున్నారు. ఎన్నికల కమిషన్ ఇలాంటి వాటిపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. అరణి శ్రీనివాసరావు గారిని గెలిపించుకోవాలి. అమ్మడానికి ఓటేయండి, రాజుగారికి ఓటేయండి. తిరుపతి నియోజకవర్గం అభివృద్ధి కావాలి. వరప్రసాద్ గారు, అరణి శ్రీనివాసరావు గారు గెలవాలి. మనందరం గెలిపించుకోవాలి. అది మన బాధ్యత. రాజుగారికి ఓటేయండి, అమ్మడానికి ఓటేయండి. టీటీడీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగస్తుల కొత్త వేతనాలకు చెక్ పెట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులపై నాయి బ్రాహ్మణ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీలో పనిచేస్తున్న కార్మికులు కనీస వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అనేక మార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి టీటీడీ అధ్యక్షులు వారికి విన్నవించుకోగా జీతాలు పెంచేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదించింది. అయితే జరిగే ఎన్నికల్లో తిరుపతిలో ఓడిపోతాం అనే నెపంతో ఓట్ల కోసం, సీట్ల కోసం ఆరణి శ్రీనివాసులు కొత్త వేతనాలను ఇవ్వడానికి వీలు లేదంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ద్వారా కొత్త జీతాల ప్రక్రియను నిలుపుదల చేసింది. కళ్యాణకట్టలో తలనీలాలు తీస్తూ కనీస జీతభత్యాలు లేక ఇబ్బంది పడుతున్న క్షురకుల కడుపు కొట్టడం సమంజసం కాదని, ఇలాగే ఆరణి శ్రీనివాసులు వికృత చేష్టలు మానుకోకపోతే నాయి బ్రాహ్మణులంతా ఏకమై ఓటు ద్వారా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నాయి బ్రాహ్మణులు పడుతున్న కష్టాలను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకోగా కొత్త వేతనాలు నిలుపుదల చేసేందుకు ఆదిలోనే ఆరణి శ్రీనివాసులు ఇటువంటి చర్యలకు పాల్పడడం హేయమైన చర్యని మండిపడ్డారు. అక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు పనిచేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళ మీద ఈ రోజున ప్రభుత్వానికి నువ్వు వీళ్ళకి ఏవైతే జీతాలు పెంచారో, ఏవైతే భూములు ఇచ్చినారో ఇవన్నీ కూడా నిలుపుదల చేస్తుంటే ఈ ప్రజలందరూ చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నామో. నీ ఓటమి ఇక్కడితో ప్రారంభమైంది. ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి క్షురక్కల మీద, ఇతర సిబ్బంది మీద, వాళ్ళ మీద రాజకీయం ఎప్పుడైతే ప్రారంభించావో కలియుగ వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు. నీ పతనం ప్రారంభమైంది. ఇదే కాదు, నీకు ఛాలెంజ్ చేస్తున్న ఆరణి శ్రీనివాసులు గారు, మీరు ఈ తిరుపతిలో కానీ గెలిస్తే ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్లో నేను అర్ధగుండు కుట్టిని కూడా కూర్చుని మీకు చూపించగలుగుతాను. ఛాలెంజ్ చేస్తున్నా నేను. మీరు గెలిస్తే నేను అర్ధగుండు కొట్టుకుంటాను. మా అమ్మల్ని ఏదైతే 4 మెతుకులు ఈరోజు మాకు దక్కినాయి, మా నోట్లోకి పోవటానికి, మా పిల్లలు మేము చదివించుకోవటానికి, బాగుపడటానికి బాగుండేటువంటి ఆలోచనలో మా వాళ్ళు కలిగినప్పుడు దాన్ని నిరాశపరిచి నాయి బ్రాహ్మణుల పట్ల మీకున్నటువంటి ఏదైతే మేమేదో ఆత్మగౌరవాన్ని పెంచాడు మా ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యేలు మమ్మల్ని కాపాడుతున్నారు, మా చైర్మన్ మమ్మల్ని కాపాడుతున్నాడు, దేవుడా ఇదే చాలని చెప్పి అనుకునేటువంటి తరుణంలో వాళ్ళని నోరు కొట్టి వాళ్ళని అన్యాయంగా చేసినటువంటి వ్యక్తులు మీరు చేసేటువంటి ఏలను, మీరు చేసేటువంటి అవమానాలని భరించలేక ఆ రోజు మీ తోకలు కత్తిరించాం.
ఇప్పటికీ గుర్తుంది మాకు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోం. మళ్ళీ మీ తోకలు కత్తిరించేటువంటి కార్యక్రమంలోనే మేము ముందుంటాం. భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేపడుతున్న కార్యక్రమాలన్నీ సహేతుకంగానే ఉన్నాయని, అధికారులు ఉద్యోగుల పనితీరు సంతృప్తికరంగా ఉందంటూ పలువురు భక్తులు ప్రశంసలు కురిపించారు. ప్రతి నెల మొదటి శుక్రవారం జరిగే డయల్ యువర్ ఈవో కార్యక్రమం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు జరిగింది. దేశం నలుమూలల నుంచి భక్తులు డయల్ యువర్ కార్యక్రమానికి ఫోన్ చేసి పలు సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులు చేశారు. మొత్తం 32 మంది వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ చేసి శ్రీవారి సేవ ఆన్లైన్ నమోదును మరింతగా మెరుగుపరచాలని, అలాగే తిరుమలలో భక్తుల వసతి సౌకర్యాన్ని పెంచాలని, శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి వద్ద తోపులాటలు లేకుండా చూడాలని కోరారు. ఎక్కువ మంది టీటీడీ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రశంసించారు. ఎక్కువ మంది భక్తులు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి కార్యక్రమాలను, భక్తులకు అందిస్తున్నటువంటి సేవల గురించి చాలా సంతృప్తి, సంతోషం వ్యక్తం చేసిన విషయం మీకు తెలిసిందే. అదేవిధంగా 2-3 సమస్యలను, సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. ఒకటి ఏంటంటే వెండి వాకిల నుంచి బంగాళ వాకిల వరకు కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుంది. ఆ రద్దీ ఎక్కువ ఉండడం వల్ల సీనియర్ సిటిజన్స్, చిన్నపిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తర్వాత దివ్యాంగులు కూడా ఆ వెండి వాకిల నుంచి బంగారు వాకిల వరకు కొంచెం ఎక్కువ సిబ్బందిని పెట్టి శ్రద్ధ తీసుకొని అక్కడ ఫ్రీగా వెళ్ళేటట్టు, భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం అయ్యేటట్టు చూడమని చెప్పి సలహా ఇచ్చారు. రెండో ఇష్యూ ఏంటంటే శ్రీవారి సేవకు సంబంధించి దాదాపు 30 మందిలో 5 నుంచి 6 మంది కాల్స్ శ్రీవారి సేవకు ఆన్లైన్లో మాకు అవకాశం దొరకడం లేదు, ఇది ఎవరో బ్లాక్ చేస్తున్నారు, అందువల్ల మాకు అవకాశం దొరకడం లేదు అని చెప్పి వాళ్ళు ఒక డౌట్ వెలిబుచ్చారు. తర్వాత కొంతమంది భక్తులు ఎస్విబిసిలో వచ్చేటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి, బాగా చేస్తున్నారని చెప్పేసి అభినందనలు తెలపడం జరిగింది. తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం ఏప్రిల్ నెలలోనూ 100 కోట్లు దాటింది. వరుసగా 24వ నెల కూడా 100 కోట్లు మార్క్ని చేరుకుంది. శ్రీవారి భక్తులు హుండీ ద్వారా 101,63 లక్షల రూపాయలను కానుకగా సమర్పించారు. వేసవి సెలవులు, ఎన్నికల నేపథ్యంలో టీటీడీ సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే తిరుమలకు భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇందులో భాగంగా స్వామివారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా ఉంది. ఏప్రిల్ నెలలో కూడా రికార్డు స్థాయిలో టీటీడీకి ఆదాయం సమకూరింది. ఏప్రిల్ నెలలో 20,17,000 మంది స్వామివారిని దర్శించుకోగా 101,63 లక్షల రూపాయలు కానుకలుగా వచ్చాయి. అలాగే 94,22,000 లడ్డూలను భక్తులకు అందించగా 39,73,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా 8,08,000 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారిని ఏప్రిల్లో దర్శించుకున్న భక్తుల సంఖ్య 20,17,000. హుండీలో కానుకలు 101,63 లక్షలు. శ్రీవారి భక్తులకు ఈ నెలలో 94,22,000 లడ్డు ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. 39,73,000 మంది భక్తులు అన్నప్రసాద సత్రంలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 8,08,000 మంది భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు అర్పించడం జరిగింది. రాను రాను రాజుగారి గుర్రం అదేదో అయినట్లుగా తిరుపతిలోని పూల మార్కెట్ వ్యాపారస్తుల పరిస్థితి అచ్చంగా అలానే ఉంది. విచ్చలవిడితనంతో పూల వ్యాపారులు వారి హద్దులు దాటి రోడ్లపైకి వచ్చి విక్రయాలు సాగిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు కార్పొరేషన్ అధికారులు, ఇటు ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో రహదారులు ఆక్రమణకు గురై వాహనదారులు అవస్థలు పడుతున్నారు. తిరుపతి నగరంలో నిత్యం రద్దీగా ఉండే గాంధీ రోడ్డు, ప్రకాశం రోడ్డు, పూలమఠం వీధిని పూల వ్యాపారులు పూర్తిగా అన్యాక్రాంతం చేసి వ్యాపారాలు చేస్తుండడం వలన వాహనదారులు రాకపోకలు సాగించలేక అవస్థలు పడుతున్నారు. పూల వ్యాపారులతో పాటు పసుపు, కుంకుమ, మాలధారణకు అవసరమైన వస్తువులను విక్రయించే దుకాణదారులు వారి సరిహద్దులు దాటి రోడ్డుపైకి రావడంతో రహదారి ఆక్రమణకు గురవుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రాకపోకలు అంటే వాహనదారులు, పాదచారులు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్డుకు సగభాగానికి పూల వ్యాపారులు వచ్చేయడం మరింత దారుణంగా ఉంది పరిస్థితి. ట్రాఫిక్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను, సిబ్బందిని మామూళ్లతో మేనేజ్ చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూలమట్టం ఉన్న వీధి 10 అడుగుల విస్తీర్ణం ఉంటే అందులో 5 అడుగుల మేర ఆక్రమించేశారు. సాధారణ రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక పండుగలు పర్వదినాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు గాంధీ రోడ్డు, ప్రకాశం రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్పాత్లను హోల్సేల్ దుకాణదారులు దర్జాగా ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. దీంతో ఫుట్పాత్లపై నడవడానికి దారి లేక రోడ్డుపై పాదచారులు నడుస్తూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇదే దారిలో నగరపాలక సంస్థ అధికారులు, రాజకీయ ప్రముఖులు వచ్చి వెళ్తుంటారు. కానీ ఏ ఒక్కరూ ఈ దర్జా కబ్జాల పర్వం గురించి నోరు మెదపరని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించి పాదచారులు, వాహనదారులు సజావుగా రాకపోకలు సాగించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అసలు స్కూల్ టైం అయిపోతూ ఉంటుంది. అక్కడ చిన్న సందు, ఎదురుగా వచ్చే వాహనాలు, మేము పోయే వాహనాలు, అసలు ట్రాఫిక్ జామ్ అయిపోయి పాఠశాలకు ఆలస్యంగా వెళ్ళిన సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. దీనికి ఈ తిరుపతి కార్పొరేషన్ వాళ్ళైతేనేమి, ప్రభుత్వాలైతేనేమి వాళ్ళకు ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ డే వేడుకలను శ్రీనివాస ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. కాలేజ్ డే వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య ఉపకులపతి శ్రీకాంత్ రెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు దేశంలోనే అన్ని రంగాలలో రాణిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యక్రమాల్లో తాను భాగస్వామ్యం అయినందుకు తనలో సంతోషాన్నిచ్చిందని, రాబోయే రోజుల్లో యూనివర్సిటీ ఖ్యాతి మరింత ఇనుబడింపజేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని మీడియాకు తెలిపారు. అంతకుముందు కాలేజ్ డేలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలను, తల్లిదండ్రులను అలరించాయి. 2006 తర్వాత తొలిసారిగా ఎస్ యూనివర్సిటీలో కాలేజ్ డే సెలబ్రేషన్లు జరుగుతున్నాయి. ఈ కాలేజ్ డే సెలబ్రేషన్ చేయటం వలన విద్యార్థుల్లో ఒక నూతన ఉత్సాహము, వాళ్ళల్లో ఈ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విలువలు, విశ్వవిద్యాలయం యొక్క అభివృద్ధి గురించి తెలుసుకునే అవకాశం చక్కగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ ప్రిన్సిపాల్ అందరూ ఈ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయటంలో నాకు సహకరించినందుకు వాళ్ళకందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. చల్లని పుచ్చకాయలు తింటూ ఉపశమనం పొందుతున్నారు జనం. అయితే మీరు తినే పుచ్చకాయ మంచిదో కాదో ఎప్పుడైనా టెస్ట్ చేశారా? రసాయన పుచ్చకాయలు మార్కెట్లో ఎంటర్ అయిందా? ఆసక్తికర కథనం మీకోసం. దేశవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విపరీతమైన వేడిగాలులు వీస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి శీతల పానీయాల వైపు జనం పరుగులు తీస్తున్నారు. వేసవిలో మాత్రమే వచ్చే పుచ్చకాయలను కొందరు వ్యాపారస్తులు స్వార్థంతో విషపూరితమైన రసాయనాలతో కృత్రిమంగా పండిస్తున్నారు. దీంతో పక్వానికి రాకముందే పుచ్చకాయ ఎర్రగా మారుతోంది. ఇలాంటి ఎర్రగా పండిన పుచ్చకాయలను మార్కెట్లో విక్రయిస్తున్నారు. వేసవిలో డిమాండ్ బాగా ఉండడంతో ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రసాయనాలతో కృత్రిమంగా పండించిన పుచ్చకాయలు తింటే ప్రాణాంతక వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయలు ముందుగానే పక్వానికి రావడానికి, లోపల భాగం ఎర్రగా కనిపించడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఎరిథ్రోసిన్ అనే రసాయనాన్ని సూదుల ద్వారా ఇంజెక్ట్ చేస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. మార్కెట్లో దొరికే పుచ్చకాయల్లో ఏది నిజమైనదో, ఏది నకిలీదో తెలుసుకోవాలంటే పుచ్చకాయను కోసి దాని జ్యూసీ భాగంలో దూదిని రుద్దితే దూది ఎర్రగా మారితే ఆ పుచ్చకాయను రసాయనాలతో పండించినట్లు అర్థం. అలాగే పుచ్చకాయపై తెల్లటి పొడి పదార్థం కనిపించినా జాగ్రత్త పడాలి. ఇది కార్బైడ్ కావచ్చు. దీనిని పుచ్చకాయలను పండించడానికి ఉపయోగిస్తారు. పుచ్చకాయపై ఉండే పసుపు గుర్తు ద్వారా నిజమైన పుచ్చకాయను గుర్తించవచ్చు. పుచ్చకాయ సహజంగా పరిపక్వానికి వచ్చిందనడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి పుచ్చకాయలు ఎలాంటి రసాయనాలు లేకుండా సహజంగా పండించినట్లు సంకేతం. అలాగే బూడిద రంగు మచ్చలు ఉన్నా కూడా అది నిజమైనదని గుర్తించాలి. అట్లాగే పుచ్చకాయలు కూడా మనకి తాజాగా ఉండడం కోసం కార్బైడ్ లాంటివి లేదా ఇథిలిన్ గ్యాస్ కానీ అసిటిలిన్ గ్యాస్ ద్వారా వాళ్ళు తొందరగా మాగేదానికి చేస్తున్నారు. ఆ ప్రయత్నం వల్ల కూడా మనకి కాయలు మార్కెట్లో ఉన్నవి ఉన్నట్టుగా వస్తున్నాయి. అందువల్ల ప్రజలు ముఖ్యంగా ఇటువంటి పుచ్చకాయలు లాంటివి, కలింగరకాయలు కానీ పుచ్చకాయలు వాడాల్సి వస్తే వాటి పైన రెసిడ్యూస్ ఉంటాయి, రసాయనాల యొక్క మిగుళ్ళు ఉంటాయి, అవశేషాలు ఉంటాయి. వాటిని శుభ్రంగా కడగటం, పైన తొక్కను పీల్ చేయటం, అలా తీసుకోవడం అవసరం. అట్లాగే టెంకాయల విషయంలో కూడా ముఖ్యంగా మనకు న్యాచురల్గా వచ్చినటువంటి, అంటే నీళ్లు అధికంగా ఉండాలనే ఒక ఆశతో కాకుండా న్యాచురల్గా ఉన్న వాటిని, సహజంగా రైపెన్ అయినటువంటి వాటిని తీసుకోవడం ద్వారా మనం మన ఆరోగ్యాన్ని మనం కాపాడడానికి వీలవుతుంది. దయచేసి ఇటువంటి చిన్న చిన్న విషయాల పట్ల తగు జాగ్రత్త వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
రాబోయే 2-3 వారాలలో హీట్ వేవ్స్ తగ్గనున్నాయని ఎస్వీయు ప్రొఫెసర్ విజయభాస్కర్ రావు మీడియాకు తెలిపారు. ప్రొఫెసర్ విజయభాస్కర్ రావు ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో ఎండవేడిమి ఉష్ణోగ్రత అధికంగా ఉందని, గతంలో ఎన్నడూ లేని విధంగా హీట్ వేవ్స్ అధికంగా ఉన్నాయని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రత పెరుగుదలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, అందుకు గల కారణాలు మనం చెట్లను నరికివేయడం, ఈ వారం రోజుల్లో చూసినట్లయితే 44, 45, 46 డిగ్రీలు ఎండవేడిమి ఉష్ణోగ్రత పెరుగుతున్నాయని, ప్రజలు ప్రతి ఇంటి వద్ద చెట్లను నాటడం, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం వంటివి చేయగలిగితే రాబోయే రోజుల్లో ఎండ ఉష్ణోగ్రత తగ్గించేందుకు దోహదపడతాయని ప్రొఫెసర్ తెలిపారు. ప్రజలు తమ వంతుగా వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. మనము ఎన్విరాన్మెంట్కు చేస్తున్నటువంటి డ్యామేజ్, దాని రిజల్ట్ మనం ఈరోజు అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టి ఫ్యూచర్లో ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకొని, ట్రీస్ పెంచుకొని, కొంత వాటర్ రిసోర్స్ని పెంచుకొని, మనం ఎక్కువ కూడా ట్రాన్స్పోర్ట్కి వెహికల్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ వాడుతూ ఉంటాం. మీరు గమనించినారంటే కరోనా పీరియడ్లో మనకు ఎయిర్ పొల్యూషన్ చాలా తగ్గింది. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల అనవసరమైన ట్రాన్స్పోర్టేషన్ వాడకుండా రీజనబుల్గా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడము. ముఖ్యంగా ఏమిటంటే కొన్ని టెక్నాలజీస్ ఇప్పుడు వచ్చాయి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ గ్రీన్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్కి వచ్చేస్తున్నాయి. హైడ్రోజన్ మిషన్ కానీ క్వాంటమ్ మిషన్ కానీ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసి ఈ ఎయిర్ కండిషన్స్ కానీ అదర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా కొంత లో ఎమిషన్స్ ఇచ్చేలాగా చూసుకుంటే కార్బన్ న్యూట్రలిటీకి వెళ్ళిపోవాలి మనం. అది G20 కూడా అదే మనం డెసిషన్ తీసుకున్నారు. సో 2050 వచ్చేసరికి 0% ఆఫ్ కార్బన్ ఎమిషన్. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని తిరుపతి ప్రెస్ క్లబ్లో INTUC సాధించిన విజయాలను, కార్మిక హక్కులకు రావాల్సిన నిధుల మంజూరుపై ఎంతగానో కృషి చేసిందని, 7 దశాబ్దాలకు పైగా కార్మిక హక్కులు మరియు సంక్షేమానికి కృషి చేసిందని రత్నకుమార్ మీడియాకు తెలిపారు. అంబేద్కర్ గారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారనేది రికార్డెడ్గా ఉన్నది. అనేక మంది గొప్ప వ్యక్తులు స్థాపించడానికి INTUC స్థాపించడానికి సహాయపడి దాన్ని తయారు చేశారు. అలాంటి గొప్ప కార్మిక విభాగము భారతదేశంలో INTUC అనేది చాలా గొప్ప సంఘం. ఎందుకంటే ఈరోజు సభ్యత్వం అనేది దాదాపు 3,63,00,000 సభ్యత్వం ఉంది. సభ్యత్వం అనేది ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు అనేకమైన వెరిఫికేషన్లో అనేకమైన ఇబ్బందులు పెట్టి చివరికి విధి లేక సర్టిఫికేట్ ఇచ్చింది ప్రజెంట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం వారు. అలాంటిదే INTUC. ప్రతి డిపార్ట్మెంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతి డిపార్ట్మెంట్లో INTUC ఉంది. ప్రతి సంస్థలో INTUC ఉంది. ఇటు కర్షకలో ఉంది, కార్మికుల్లో ఉంది, ఆర్గనైజ్ సెక్టార్, అనార్గనైజ్ సెక్టార్లో దేశంలో గొప్ప కార్మిక సంఘం. ఇంత సభ్యత్వం అనేది ఏ కార్మిక సంఘాన్ని లేదు దేశంలో. ఇది ఈరోజు ఆ వ్యవస్థాపక దినోత్సవాన్ని మనం తెలియపరచుకుంటున్నాం సంతోషంగా. ఎన్నికల ముందు అమలు కాని, సాధ్యం కాని హామీలతో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో, ఆచరణకు సాధ్యం కాని హామీలను, మాటలను ప్రజలు ఎవ్వరూ నమ్మొద్దని, ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను ఎప్పుడూ మోసం చేస్తుంటారని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యురాలు శ్రీదేవి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మోసానికి గురి కావద్దండి. ప్రజలందరికీ కూడా ఒకటే ఆలోచించండి. చంద్రబాబు నాయుడు మోసానికి గురి కావద్దండి. ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏది కానీ అమలు చేయడు. చెప్పేది పేరుకే ఊరు గొప్ప, పేరు దెబ్బ అన్నట్టు చెప్పేదే ఆయన గొప్పలు. ఆయన ఏది కానీ అమలు చేయరు. దయచేసి జగనన్న చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే చేయగలుగుతాడో అదే ఈరోజు మేనిఫెస్టో పెట్టారు, అదే చేయగలుగుతారు. ఏది చేయలేంది ఇది నేను చేస్తానని చెప్పి అది ఎక్కడ కూడా అబద్ధ హామీలు ఇవ్వరు. జగనన్న ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాకుండా ఉండలేదు. ప్రతి ఒక్కటి అమలు చేశారు. ఇంకా మద్యపానం కానీ అలాగే పోలవరం ప్రాజెక్టు కానీ అవి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా కొంత ఆగిన మాట వాస్తవం అని చెప్పి నాగబాబు కూడా మొన్న చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. చెప్పిన హామీలంటే ఏ పార్టీ కూడా నెరవేర్చలేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళే విమర్శిస్తున్నారు. ఓటు వేసే ఒక్క క్షణం ముందు ఆలోచించి ప్రజలకు ఎవరు మేలు చేస్తారో, ప్రజలను ఎవరు నమ్మించి మోసం చేశారో ఒక్కసారి గ్రహించి ఓటు వేయాలని, చంద్రబాబు నాయుడుకి ఓటు వేస్తే రాష్ట్రం అంధకారంగా మారుతుందని ప్రభుత్వ కాజీ సయ్యద్ షఫీ అహ్మద్ కాదరి పేర్కొన్నారు. 2 నిమిషాలు ఆలోచించి గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా ఈ ప్రభుత్వము మైనార్టీలకు సహకరించిందో అవన్నీ దృష్టి పెట్టి ఇప్పుడు
మేము వేసే ఓటు రాబోయే 5 సంవత్సరాల భవిష్యత్తు ఈ ఓటుతో ఆధారపడింది. మనం వేసే ఓటు మన బాధ్యతగా 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా ఆదుకుంటుంది, హక్కున చేర్చుకుంటుంది, గడిచిన 5 సంవత్సరాలు జరిగిన సంక్షేమ పథకాలలో మరలా మనకు ఆ హక్కు కల్పిస్తుంది. ఇప్పుడు ఈ తరుణంలో జరుగుతున్న విష ప్రచారం, తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరికి విన్నపం, అసెంబ్లీ అభ్యర్థానికి భూమన అభినయ్ రెడ్డి గారిని, పార్లమెంట్ అభ్యర్థి శ్రీ డాక్టర్ గురుమూర్తి గారిని అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,490 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,582 రూపాయలు. వెండి 1 కేజీ ధర 82,500 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 84 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దుబాయ్లో మరోసారి భారీ వర్షాలు, విమాన సర్వీసులు రద్దు. రసాయనాల పుచ్చకాయలతో ప్రమాదం, ఆరోగ్యంపై చెలగాటాలాడుతున్న వ్యాపారులు, అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు. చంద్రబాబుపై ముఖ్యమంత్రి ఫైర్, కూటమికి ఓటు వేస్తే సంక్షేమానికి ప్రమాదమన్న జగన్. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వెల్లడి. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ విస్తృత ప్రచారం, అందరినీ ఆకట్టుకుంటున్న సంక్షేమ పథకాలు. పూల వీధిని కబ్జా చేసిన వ్యాపారులు, వాహన చోదకులకు తప్పని అగచాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.